ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నాకు పెళ్ళకి 12 ఏళ్ళు అవుతుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక 10 ఏళ్ళ వరకు మేము ఇద్దరం బాగానే ఉన్నాము. ఆ తర్వాత ఎందుకు మారారో తెలియదండి. ఇద్దరు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవడం, పిల్లల్ని కొట్టడం. వాళ్ళమ్మ నాన్నగారు, మా అమ్మ నాన్నగారు ఇద్దరు కూర్చొని అసలు ఏంటిది, ఎందుకు అవుతుంది అంటే ఆయన ఇద్దరిని కూడా మీకేంటి సంబంధం, వాళ్ళిద్దరి మీద కూడా ఆయన చేయి చేసుకోవడం జరిగింది. తల్లిదండ్రులు కూడా కొడుతున్నాడా? అవునండి. అతను కొట్టిందేనా? అసలు మీకు ఇష్యూ ఏంటండి, ప్రాబ్లం ఏంటి? మీకు ఎందుకు చెప్పాలి ఇవన్నీ? ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకుని మీ పద్ధతి ఏంటండి? తాగేసి వచ్చి కొట్టడం ఏంటి? తను నా లవరు. తనకు మాకు పెళ్లి అయ్యేటప్పుడు తను కూడా ఉంది. ఏంటది తను తెగ నంగనచ్చలాగా మాట్లాడుతుంది. ఏమండి మీరు మరి తనే దగ్గర ఉండి చేసింది మాకు పెళ్లి. ఇంకో అమ్మాయి నుంచి పెళ్లి చేసావా? మరి ఆవిడ ఎందుకు కొడుతున్నారు? మేడం తనే నా మీద అటాక్ చేసింది మేడం ఫస్ట్. మరి ఆవిడ దెబ్బలు ఎట్లా తగిలాయ్యా? నిద్రలోకి వెళ్ళాను, చూస్తే ఒక పిల్లో ఎక్కువ మాట్లాడక నా దగ్గర. ఈ పిల్లల కోసం మరి తండ్రిని చంపేస్తారా? పిల్లల కోసం నేను ఏమైనా చేస్తాను మేడం. నువ్వు సంపాదించావా, నీ బాబు సంపాదించాడా? మా బాబు మీ బాబు ఇద్దరు కలిపే కదా పెట్టారు. మీరు ఇంటికి ఎందుకు రావట్లేదు? ఒకసారి నన్ను చంపడానికి ట్రై చేసిన తర్వాత నేను ఎలా వస్తాను? వారసుడు అంటే వాడిని చెట్టు కాయల వారసుడు దాదాన్ని బాగా మాట్లాడుతున్నావు సుజాత. మరి ఏమనుకుంటున్నావు? అమ్మాయి వాళ్ళు ఊరుకుంటున్నాను నేను. అప్పుడు కూడా అడిగాను. ముందు తీసుకెళ్లి పిచ్చాపేటలో పడేయండి. హాస్పిటల్ నిన్ను కూడా పడేయాలి, ఇతను పడేయాలి. ఇప్పుడు చెప్పింది అదేనయ్యా బాబు, విను. నేను నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. సో ఇవాళ మన గెస్ట్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకొని బాధితుల తరఫున మాట్లాడి వాళ్ళ కౌన్సిలింగ్ కానీ లీగల్ హెల్ప్ కానీ మనం చేస్తూ ఉన్నాం. సో ఈ రోజు కూడా ఒక మహిళ చాలా ప్రాబ్లమ్స్తో మనల్ని కాంటాక్ట్ అయ్యారు. తను లాస్ట్ వీక్ నుండి అడుగుతున్నారు. ఈరోజు మీ సమక్షంలోనే తను మాట్లాడితే కనుక తనకి మంచి సొల్యూషన్ రావచ్చని పిలిపించాము. సో మనతో పాటు ఉన్నారు, తన పేరు సుజాత. తను వైజాగ్ నుండి వచ్చారు. సో తనకి ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఉంది అన్నారు. సార్ క్లియర్గా మాట్లాడి తన సమస్య ఏంటో తెలుసుకుంటాం. ఖచ్చితంగా సుజాత గారికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. ఓకే సార్. నమస్తే సుజాత గారు. ఫోన్లో లాగా కాకుండా మీరు క్లియర్గా చెప్పండి, మీకు ఏ సమస్య ఉన్నా దాచకుండా దానికి తగ్గ పరిష్కారం ఏంటనేది సార్ చెప్తారు. నమస్తే అండి. నాకు పెళ్ళకి 12 ఏళ్ళు అవుతుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక 10 ఏళ్ళ వరకు మేము ఇద్దరం బాగానే ఉన్నాము. 2 ఏళ్ల క్రితం నుంచి మాకు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అనేది తెలియటం లేదు నాకు. ఏమైనా అడిగితే పిల్లలు ఎంత ఏజ్ ఉంటారమ్మా? ఉంటారండి. ఒక పాప వచ్చేసి 3rd క్లాస్ చదువుతుంది, అలానే బాబు 3rd క్లాస్. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. అమ్మ నాన్న చూసి చేశారు. నాకు 2 ఆడపిల్లలు. ఒక పాప 3rd క్లాస్ చదువుతుంది, ఒక పాప 5th క్లాస్ చదువుతుంది. అయితే అమ్మ నాన్న చూసి అరేంజ్ మ్యారేజ్ చేశారు. అయితే ఫస్ట్ అంతా బాగానే ఉన్నాడు. నాకేమీ అంటే ఏ ఇబ్బంది లేదు. పిల్లలిద్దరు పుట్టిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, బాగానే ఉన్నాము. ఆ తర్వాత ఎందుకు మారారో తెలియదండి. ఇద్దరు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవడం, పిల్లల్ని కొట్టడం, పిల్లల్ని కూడా కొడుతున్నారా? పిల్లల మీద చిరాకు పడడం, ఇలా చేస్తుంటే నేను అన్నాను, నా మీద కోపం పిల్లల మీద ఎందుకు చూపిస్తారు మీరు అని కూడా 2-3 సార్లు అన్నాను. అలానే బాగా చిరాకు పడుతున్నారు అని నేను మా అమ్మగారి దగ్గర మా పిల్లల్ని పెట్టడం కూడా జరిగింది. ఇలాంటి అంటే కారణం ఏంటి? ఆడపిల్లలన్నా లేకపోతే మీ మీద ఇష్టం లేదా ఏంటి? ఏదన్నా రీజన్ ఉందా? మేడం, బాగానే ఉన్నాము, కొన్నేళ్ళు ఇద్దరం బాగానే ఉన్నాము. కాకపోతే తర్వాత ఏం జరుగుతుంది అనేది మాకు అర్థం కాలేదు ఫస్ట్. అయితే
పిల్లల్ని అమ్మ దగ్గర పెట్టేశాను. పెట్టినప్పుడు కూడా నాకు పెట్టేసిన తర్వాత అడిగేవారు, ఎందుకు పిల్లల్ని అక్కడ పెట్టావు, నాకు చేత కాదా, నేను చూసుకోలేనా అన్నట్టుగా మాట్లాడారు. తర్వాత సరే తీసుకొస్తానని తీసుకురాగానే మళ్ళీ 2వ రోజు 3వ రోజు నుంచి ఆయన మళ్ళీ పిల్లల మీద కొట్టడం, విసుక్కోవడం ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత అమ్మ నాన్న ఇద్దరు కూర్చొని అసలు ఏం జరుగుతుందని వాళ్ళ అమ్మ నాన్నగారు మా అమ్మ నాన్నగారు ఇద్దరు కూర్చొని అసలు ఏంటిది ఎందుకు అవుతుంది అంటే, ఆయన ఇద్దరిని కూడా మీకేంటి సంబంధం, నా భార్యతో కదా సమస్య, మీకు సంబంధం లేదు, పెళ్లి చేశారు కాబట్టి మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇదేం అన్యాయం, కొడితే కూడా అడగకూడదా? పేరెంట్స్ అడిగారమ్మా, అడిగితే మాట అంటున్నాడా? అయ్యో అడిగారు. వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు, మా అత్త మామ ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టి ఏమీ చేయలేదు, వాళ్ళు మంచి వాళ్ళే, చాలా మంచి వాళ్ళండి. అలాంటిది అడిగాను ఒక రోజు, అత్తయ్య ఇలా నీ కొడుకు ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అంటే, సరే అమ్మ నేను మాట్లాడతాను వచ్చి అని అన్నారు. వచ్చారు, ఇద్దరు మాట్లాడేసి వాళ్ళిద్దరి మీద కూడా ఆయన చేయి చేసుకోవడం జరిగింది. తల్లిదండ్రులు కూడా కొడుతున్నాడా? అవునండి, అయ్యో వాళ్ళ తల్లిదండ్రుల మీద చేయి వేసుకున్నారు. నా భార్యతో నాకే సంబంధం, మీకేంటి, పెళ్లి చేశారు, పెళ్లి చేసేటట్టు ఉండండి, మీకేంటి మధ్యలో అని అడిగారు. అడిగేసరికి ఆయన కొంచెం వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు బాధపడి ఏంటి వీడిలా మారాడు అని చాలా పూజలు పురస్కారాలు కూడా చేశారు. అంటే ఏమైనా తన మీద ఏమైనా చెడు ప్రభావాలు ఏమైనా జరిగాయా అని అనుకున్నారు. కాకపోతే అంటే ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంత బాగుందా, ఆర్థికంగా చూసుకుంటున్నారండి. అప్పుడు మా మామయ్య గారు పెట్టారు, రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఆయన కూర్చోబెట్టి, నువ్వు చేసుకో అమ్మా, ఇందులోనే చేసుకో, ఇలాగా నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు పట్టా చెయ్యాలి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే సంపాదన అనేది చేసుకో అని చేయించారు. అయితే అందులో కూడా స్థిరం లేదు మేడం. అదేంటంటే నేను చెయ్యను, పొగిరిపోతాను, నేను చెయ్యను, నేను ఏం చేయను, నాకు చెయ్యాలని లేదు, ఒకటే మొహం మీద చెప్పాడు అనమాట. మామయ్య గారు ఏంటంటే సరే ఇతను బాగా డిస్టర్బ్ లా ఉన్నాడు ఎందుకులే అన్నట్టుగానే వదిలేశారు. ఆ తర్వాత ఇలా నేను ఫోన్ చేసి ఎందుకు, ఏం జరిగింది, నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఏం లేదు అని చిరాకు పడి ఫోన్ పెట్టేసేవారు. మీతో సఖ్యతగా ఉండట్లేదు? లేదు మేడం. ఇంకా ఏంటి అసలు ఆయనతో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్ ప్రాబ్లం ఏం లేదు మేడం, నేను అలాగా అంటే తన మాట వెర్షన్ అన్ని తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తను ఎవరితోనో రిలేషన్ లో ఉన్నాడు అని అర్థమైంది. ఓకే ఓకే, అందుకే మీతో పడట్లేదు. ఓకే, అంటే మీరు అనుకుంటున్నారా లేకపోతే ఎవిడెన్స్ ఏమైనా ఉందమ్మా? సార్ ఫస్ట్ అయితే అనుకున్నాను, తర్వాత నేను ఆరా తీస్తే కాంటాక్ట్ చేశాను. చేసిన తర్వాత తన కాంటాక్ట్ లిస్ట్ అవి తీసిన తర్వాత తను నాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇంట్లోనే తనతో మాట్లాడుతూ ఏదో ఆఫీస్ కాల్ అది ఇది అని నాతో అబద్ధం చెప్పేవాడు. తర్వాత నేను మా అమ్మగారు నాన్నగారితో ఇలా మాట్లాడా, తనకి ఏదో రిలేషన్ ఉన్నట్టుకుంది నాన్న, ఏం చెయ్యాలి అంటే నాన్నగారు అన్నారు అదేం ఉండదులేమ్మా, అలాంటి పర్సన్ కాదు తను, నీకు పెళ్లి చేసేటప్పుడే నేను చూసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ అంతా బాగున్నాడు, మీరు చెప్పినట్టు ఆర్థికంగా కూడా బాగా సంపాదించాడు, చూసుకుంటున్నాడు, మరి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మారాడు? మీకు ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు అదంతా ఆరా తీసిన తర్వాత తను ఒకటే అంటున్నాడు, నీకు మగపిల్లలు పుట్టారు, ఎన్నిసార్లు మనము ఇచ్చేసా నీకు ఆడపిల్లలే పుడతారు అనే మాట మాట్లాడుతున్నాడు. వారసుడు కావాలి అనే పదం వాడుతున్నాడు, వారసుడు కావాలి, అదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడమ్మా, కొడుతున్నాడు తిట్టున్నాడు అని చేస్తున్నాడు. ఇప్పుడు కూడా కొట్టాడు, అదిగో చెయ్యికి తనకి అతను కొట్టిందేనా? అయ్యో 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 అయ్యో, వాచిపోయింది ఆ చెయ్యి మొత్తం పైనుండి, దెబ్బలు కూడా తగిలినాయి కదమ్మా ఇదంతా. అయ్యో కొట్టాడా? కొట్టి అరే అరే, దేనికి ఏం జరిగింది? గొడవ అయిందా? గొడవ అంటే ఏం లేదు మేము అసలు మాట పెరిగినప్పుడు తను నా మీద చెయ్యి వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న మీద చెయ్యి వేసినప్పుడు నా మీద వెయ్యలేదు అనే రూల్ ఏం లేదు, వెయ్యొచ్చు. అంటే అంత పెళ్ళని కొత్తలో కొట్టేవాడమ్మా, ఈ మధ్య మొదలు పెట్టాడు సార్. కొన్నేళ్ళు మేము బాగానే ఉన్నాం, అంత బాగున్నవాడు ఒక అమ్మాయి వల్ల ఇలా మారాడు అని చెప్తాను తను. అంతే మేడం. ఓకే ఓకే, అందుకు అంటే ఏమన్నాడు ఇప్పుడు, వదులుకోలేడా ఆ రిలేషన్? మీరు వద్దా ఏంటి, ఎందుకు గొడవలు అవుతున్నాయి? రిలేషన్ వదలను అనట్లేదు, నాతోనే ఉండను అని చెప్పట్లేదు. డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయమ్మా ఆయనకి ఏమన్నా? తాగుడు, చాలా తాగుతాడు సార్. ఓ అది ప్రాబ్లం, చాలా తాగుతాడు. ఆ విషయం వాళ్ళ అమ్మ నాన్న కూడా నాకు చెప్పలేదు. పెళ్లి చేసే టైంలో హెవీగా తాగుతారు మేడం, చాలా ఓకే. తాగుతాడు, అమ్మాయిలతో మాట్లాడుతుంటాడు, అడ్డమైతే ఇలా కొడుతుంటాడు. ఈ చెయ్యి చూడమ్మా, కొంచెం పెట్టమ్మా, అందరికి పాపం కదా, లైటింగ్ చూపించు. అయ్యో అయ్యో, చాలా బాధ వెళ్ళిందండి దెబ్బ. పాపం సార్, 2 పిల్లలు పెట్టుకుని. అదే అనుష చూడండి పాపం, ఇగో ఈ దెబ్బ ఇక్కడ కూడా, ఇగో వాసింది, వేలు కూడా, ఇదిగో వేలు కూడా వాసింది, చెయ్యి కూడా బాగా వాసింది పాపం. ఏం చేయాలి మేడం, నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు నా తండ్రి ఎలాంటి వాడు అనేది పిల్లలు అనకూడదు, ఎందుకంటే వాళ్ళు చదువుకునే పొజిషన్ లో చాలా మంది వాళ్ళకి ఎదురవుతారు. తండ్రి ఇలా ఉన్నారంటే మీరు ఎలా ఉంటారని అంటారు. బాధ అనిపిస్తుంది అండి.
ఇప్పుడు మాట్లాడడం కూడా సిచ్యువేషన్ లేదు, ఎవరు అడిగినా కొట్టడం ఏంటండి? ఇట్లా కొట్టడం ఏంటంటే మనిషా పశువా ఆయన? అదే అట్లా కొట్టడం ఏంటంటే అసలు Parents కూడా కొడతాడంట, ఇంకేం వేరే అందరం కొడతాడే ఆయన తోపైంది. మరి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా. పోలీస్ స్టేషన్స్ లో వాటిలో కంప్లైంట్స్ ఇచ్చాను. ఓ ఇచ్చినా మారలేదు మన వాడు. కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు మేడం. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇద్దరికి ఏం కౌన్సిలింగ్ అడిగి ఉంటుందో ఆయన కౌన్సిలింగ్ అడుగుంటారు. కౌన్సిలింగ్ మామూలుగా ఇస్తారు అన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తారు, ఇచ్చి పంపించి ఉంటారు. ఏం మార్పు రాలేదా కంప్లైంట్ తర్వాత? ఏం రాలేదు మేడం, ఇంకా హెరాస్మెంట్ ఎక్కువైంది నా మీద. ఓ మీరు నాకు చేసుకో ఇంటికి కూడా రావట్లేదని చెప్పారు ఫోన్ లో. ఎన్ని రోజులైంది? వారం 15 రోజుల నుంచి 15 రోజుల నుండి ఇంటికి ఏమంటున్నాడు? ఇంటికి రా అంటే ఏమంటున్నాడు అసలు? పని ఉంది, నాకు బిజినెస్ లో వర్క్ ఎలా ఉందో తెలుసు కదా, అలాంటిది నువ్వు ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని కూడా అన్నాడు. అలా కాదు, మన పిల్లలు అడుగుతున్నారు, నాన్న ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నారు. నేను ఈ సమాధానం చెప్పాలంటే నువ్వు పిల్లలు ఎక్కడో దూకి చావండి, నాతో సంబంధం లేదని కూడా. ఈ అమ్మాయికి నోట్లో నాలుక లేదనిపిస్తుంది మాట్లాడుతుంటే. ఎంత అమాయకురాల్లాగా ఉంది. దెబ్బలు అన్ని కొట్టాడు అసలు. నేను అప్పటికే చెప్పాను మేడం, నాకు ఇవేమీ అవసరం లేదు, మీరుంటే చాలు అని కూడా చెప్పాను. చెప్తే నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఏంటి మీ అమ్మ నాన్న నీకు ఇవే నేర్పారా అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు ఇంకా డబ్బుల విషయం కూడా ఏదో చెప్పారు నాకు. అవును మేడం, ఇప్పుడు డబ్బుల పరంగా సతాయిస్తూ ఫోన్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి, ఏమైనా అంటే నేను బిజినెస్ లో పెట్టుకోవాలి, నేను బిజినెస్ లాస్ అయ్యాను. ఇప్పుడు ఆయన సంపాదించిన ఎవరికి పెడుతున్నాడు మరి? ఆయన అదే మేడం, అదే ఆరా తీశారు. నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అదే ఆరా తీశారు. ఇప్పుడు నువ్వు సంపాదించి నా కూతురికనే కదా, లేదు అంటే నా కూతురికి కాదు, నీకు పుట్టిన పిల్లలకైనా నువ్వు పెట్టాలి, చదువు ఖర్చు అంతా మేమే భరిస్తున్నాము, మరి నువ్వేం చేస్తున్నావు ఇదంతా, ఎక్కడికి వెళ్ళి పెడుతున్నావు అన్ని కోడి అని అడిగేసరికి తను ఏం మాట్లాడలేదు మేడం. ఒకటే చెప్తున్నాడు, ఏమనంటే నా భార్యకి సమాధానం. ఇప్పుడు అది అడిగితే మళ్ళీ కోపం ఆయనకి, అదే కోపంతో మళ్ళీ కొడుతున్నాడు, ఈ అమ్మాయిని కొడుతున్నాడు. మీరు ఏం భయపడక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు కదా, మీరు ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు ఆస్తి ఇలాంటివి కూడా ఏమన్నట్టు చేస్తున్నాడా? అదే మేడం, ఎందుకంటే మీరు భయపడకండి. ఇప్పుడు సార్ ఉన్నారు కదా, చెప్పండి ఓపెన్ గా. నా అనుమానం అదే మేడం, ఎందుకంటే 15 రోజులు అయింది వచ్చి, ఇంటికి కూడా రాలేదు. ఫోన్ అడిగితే స్విచ్ ఆఫ్ చేసి పెడుతున్నారు. మళ్ళీ అక్కడే ఉంటున్నాడా? అక్కడే అంటే ఎక్కడున్నాడు ఐడియా ఉందమ్మా? తను మామూలుగా అయితే బిజినెస్ పని మీద వెళ్ళానని చెప్పారండి. అంతే. ఇదంతా ఒక ఏదో ప్లాన్ నడుస్తుంది, అతను ఏదో ప్లాన్ చేస్తా ఉన్నాడు. కొట్టడం అన్నది కరెక్ట్ కాదు. మరి అలా కొట్టడం అంతలా చెయ్యి. మరి మీ పేరెంట్స్ కి చెప్పారమ్మా ఇట్లా కొట్టారు అని చెప్పి? కంప్లైంట్ ఇచ్చింది అంటుంది కదా మామూలుగా జరిగాయి. వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు నాకు సపోర్ట్ గానే ఉంటున్నారు. మీ అత్తమాలు కూడా సపోర్ట్ ఉన్నారు, అంతా బానే ఉంది. మరి అతను ఒకడే అసలు వాడు కరెక్ట్ గా లేడు కదా సార్. ఇప్పుడు ఆయనకి ఎలా మనం మాట్లాడితే వింటాడా? మాట్లాడి చూద్దాం. తప్పే ఉందండి, ఇప్పుడు మాట్లాడదాం. ఎందుకు అలా చేయటం? ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదు కదమ్మా. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళు రోడ్డును పడతారు. ఆమె దాంతో ఫోన్ లో మాట్లాడింది కానీ ఇక్కడ కొంచెం భయపడుతుంది మరి మాట్లాడడానికి. క్లియర్ గా చెప్పింది తను, చాలా బాధపడితేనే మనం ఈ రోజు షోకి పిలిచాము. ఇప్పుడు ఒకటమ్మా, మనం ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క క్షేమం కోసం కోరుకుందాం. ప్రతిసారి అదే చెప్తా, పిల్లలు ఉన్నప్పుడు పిల్లల భవిష్యత్తు మనం ఆలోచించాలి. అంతే కదా. మన జనరేషన్ అంటే పక్కన పిల్లలు వాళ్ళ కంపల్సరీ వాళ్ళ జీవితం చూసుకోవాలి, భవిష్యత్తు చూసుకోవాలి. అందులో ఇద్దరు ఆడపిల్లలు అంటున్నాను. అయినా ఇప్పుడు ఆమెకి మాట్లాడడానికి కూడా ఆయన ఛాన్స్ ఇవ్వట్లేదు. భయపడిపోతుందామా ఫోన్ అంటే? ఒకటి మీకు అర్థం కావట్లేదు, సైకలాజికల్ గా బాగా డిప్రెషన్ అయి గురైపోతుంది. ఎదుటి ఏం చెప్తే మళ్ళీ ఏమైనా అవుద్దో, రేపు నుంచి మళ్ళీ నన్ను వచ్చి ఆడకూడతారని చెప్పి భయపడుతున్నామా? చూడండి మాటలో వణుకు. మాట్లాడండి సార్, నేను మాట్లాడదాం. పెట్టిన నెంబర్ కి చేయనా మరి? చేయమంటారా? బాధపడమాకండి, మీరు కొంచెం భయపడమాకండి. భయపడుతున్నారు, వాయిస్లో తేడా వచ్చేస్తుంది. నాకు ఎలాగైనా న్యాయం చేయండి. తప్పకుండా మాట్లాడదాం. ఇప్పుడు 2 చేతులు గడిస్తేనే చప్పట్లు. ముందు ఆయన వర్షం కూడా దేవుడి పాట పెట్టాడు, పెట్టుకోండి, దాన్నే ఉంది. హలో వెంకటేష్ గారు అండి? అవునండి, వెంకటేష్ గారు మాట్లాడుతున్నాను, చెప్పండి. నమస్తే అండి, నా పేరు అనుష అండి. లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి కాల్ చేసాము. ఐ డ్రీమ్ ఇది. మీ ఆవిడ ఉన్నారు కదండి, సుజాత. అవును. అంటే ఇప్పుడు మీ పర్సనల్ విషయమే కానీ కొంచెం హద్దు దాటిందని చెప్పేసి మీడియా సైడ్ నుంచి కొంచెం మేము ఇన్వాల్వ్ అయ్యాము. ఆవిడ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారనమాట, తన హస్బెండ్తో ప్రాబ్లం ఉందని. ఒకసారి మాట్లాడాలి సార్. ఆవిడ వచ్చిందా మీ స్టూడియోకి ఇప్పుడు? ఒక 2 minutes మాట్లాడాలి సార్, మీరు కొంచెం వినండి. వచ్చారు బాబు, వచ్చారు. ఆయన స్టార్టింగ్ అంత కోపంగా ఉన్నాడు. వెంకటేష్ గారు ఒక 2 minutes మీరు కొంచెం కోపం తగ్గించుకోండి, కొంచెం 2 minutes మాట్లాడండి సార్. ఆవేశం ఎక్కువనట్టు ఉంది. హలో, చెప్పండి. ఇప్పుడు మీ ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు. అసలు మీకు ఇష్యూ ఏంటండి, ప్రాబ్లం ఏంటి, కొంచెం మాట్లాడండి. మీకు ఎందుకు చెప్పాలి ఇవన్నీ? అంటే నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేసింది అదేనండి, కొంచెం సీరియస్ కాకండి, కొంచెం కూల్గా మాట్లాడుకుందాం ఒక 2-3 నిమిషాలు. బాబు హలో, ఎందుకు బాబు అంత సీరియస్ అవుతున్నా?
లాయర్ గారు కూడా ఉన్నారు వెంకటేష్ గారు, మనం లైవ్ లో మాట్లాడుతున్నాం ఈ కాల్, కొంచెం అది ఆలోచించి మాట్లాడండి. ఎందుకు సీరియస్ అవుతున్నావు బాసు? మీ కుటుంబ వ్యవహారమే కదా, మాకేమి మీ కుటుంబ వ్యవహారం సెట్ చేద్దామని చక్కగా ఉండాలని మీ ఆవిడతో ఇష్యూ ఏంటండి? విషయం ఏంటి చెప్తే బాగుంటుంది, కానీ నువ్వు సీరియస్ అయితే ఏమవుతుంది? దానివల్ల నష్టం కానీ లాభం ఉంటుందా? చెప్పండి మేడం. మీ ఆవిడతో ఇష్యూ ఏంటి? ఆవిడ అమాయకంగా చెయ్యర కొట్టావంట, చూడు చూపిస్తున్నావా, కొట్టారు, దెబ్బ తగిలింది, మీ అమ్మ నాన్న కొడుతున్నావంట, అడ్డం వస్తే అందన కొడుతున్నావంట, అంత తోపుగాడు ఏంది? నిజం కాదు మేడం. మరి ఏంటి నిజం? అంత తోపా నువ్వేమన్నా మనిషిని కొట్టి తోపా? ఇదే చెప్తున్నాను కదా సార్, మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని రోజులు అయింది? ఆవిడతో మీకు ప్రాబ్లం ఏంటో చెప్పండి, ఆమె ఏం చెప్పిందో చెప్తాను. మాకు మ్యారేజ్ 12 years అయింది మేడం. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. 2 ఆడపిల్లలు పెట్టుకుని మీ పద్ధతి ఏంటండి? తాగేసి వచ్చి కొట్టడం ఏంటి? తాగేసి వచ్చి కొట్టానని చెప్పాను. నువ్వు 2 ఆడపిల్లలు ఉండి ఇదంతా జరిగింది అసలుకి. కాదండి, ఇప్పుడు ఆవిడతో మీకు ప్రాబ్లం ఏంటో చెప్తే దాని తర్వాత నేను మాట్లాడతాను. అసలు ఇష్యూ ఏంటి? మీరు ఇంటికి రావట్లేదంట. మేడం నేనేమన్నానంటే నువ్వు తాగి కొట్టావంట కదా బాబు, తాగి కొట్టా చెయ్యర కొట్టావని ఆమె చెప్తుంది, ఆమె అలిగేషన్ అది. మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటో చెప్పండి ఫస్ట్. మేడం ప్రాబ్లం అంటే ఏం లేదు మేడం, తనకే తెలుసు నేను ఏం చేస్తున్నాను అన్నది, ఏం జరుగుతున్నది అన్నది. జరిగేటప్పుడు కూడా తను ఉంది, ఇవన్నీ తనకు తెలుసు. ఏం జరిగేటప్పుడు ఉందండి? మేడం యాక్చువల్గా మామూలుగా ఏం జరిగిందంటే, కాదు ఇప్పుడు మీకు ఎవరితో అన్న రిలేషన్ ఉందా? నేను చెప్తాను, క్లారిటీ చెప్తాను ఆగండి. మీ ఆవిడ మీ మీద కొన్ని ఎలిగేషన్స్ చేసింది. ఏంటంటే మీ ఆవిడని సరిగ్గా చూసుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, సంపాదించిందంతా ఎవరినో వాళ్ళకి పెడుతున్నారు, ఒక అమ్మాయితో మీకు రిలేషన్ ఉంది, ఈవిడింటికి కూడా రావట్లేదు, ఇవన్నీ మీ మీద ఉన్న ఎలిగేషన్స్. ఇంకా చివరాఖరికి ఆవిడని కొట్టారు, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు, ఇవన్నీ ఎలిగేషన్స్. వీటికి మీ నుండి ఆన్సర్స్ కావాలి, 1 by 1 చెప్పండి. మేడం తనకి తెలుసు మేడం ఆల్రెడీ ఇవన్నీ. మేమిద్దరం, తన పేరు రమ్య. ఎవరు మీ లవరా? అవును మేడం. అబ్బో ఓపెన్ గానే చెప్తున్నాడు. చెప్పండి. లవరా మేడం? తను నా లవరు. అబ్బో. తనకు మాకు పెళ్లి అయ్యేటప్పుడు తను కూడా ఉంది. ఏంటి చెప్పింది? పెళ్లి చేసుకున్నాడా? ఎవరని చెప్పలేదు, కాకపోతే పెళ్లి అయినప్పుడు ఫ్రెండ్ అని చెప్పాడు నాకు. మీ పెళ్లికా? మా పెళ్లికి తను వచ్చింది, ఎవరిని కూడా అడిగాను, అడిగితే ఫ్రెండ్, మేమిద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, తను మనకు సపోర్ట్ గా ఉంటుందని చెప్పాడు. కానీ రియల్ ఎస్టేట్ లో లేదు మేడం, అస్సలు నాకు లవర్ అనే విషయం చెప్పలేదు తను. సరే అయితే ఇప్పుడు మీ పెళ్లికి కూడా వచ్చింది ఆవిడ? వచ్చింది మేడం. మరి ఇప్పుడు ఎందుకు ఉంది? ఇప్పుడు ఏంటి, కంటిన్యూ అవుతుందా మీ రిలేషన్? అవును అవుతుంది, కంటిన్యూ అవుతుంది. తనకు తెలుసు కదా ఏంటది, తను నంగనాచలాగా మాట్లాడుతుంది. ఏమండి మీరు మరి దబాయించకండి. నంగనాచలని మాట్లాడమాక, ఎందుకు మాట్లాడుతున్నా పబ్లిక్ లో? ఒక్క నిమిషం కాదండి, ఏ భార్య ఒప్పుకుంటది తెలిస్తే? ఏ భార్య ఎందుకు ఒప్పుకోదండి? తను అడగండి ఒకసారి, ఇవన్నీ తనకు తెలుసు. మేడం నాకు ఫ్రెండ్ అని చెప్పాడు కానీ లవర్ అని చెప్పలేదు మేడం. నేను ఎప్పుడు ఆయన వర్షన్ అయిపోయింది ఉన్నప్పుడు. అంటే తెలిసి ఒప్పుకుందా తను? మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? తను ఒప్పుకుంది మేడం, తనే దగ్గర ఉండి చేసింది మాకు పెళ్లి. ఇప్పుడు తను చాలా హెల్ప్ చేసింది నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ గా. ఇంకో అమ్మాయి నుంచి పెళ్లి చేసావా? నేను చేయలేదు మేడం, తను నా ఫ్రెండ్ అని చెప్పాడు. ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ మొగుడు వదిలేశాడు. నేను తను నా ఫ్రెండ్ కదా, నేను బాధ్యతగా వహించాలని చెప్పాడు. మాట్లాడుకు, నా దగ్గర అలా మాట్లాడుకు. నువ్వు ప్రూఫ్లు ఉన్నాయా? పోనీ అసలు ఎందుకు పెళ్లి చేస్తుందండి? నాకైతే కన్ఫ్యూజన్ గా ఉంది. ఏంది సినిమా? నా దగ్గర ఉండి పెళ్ళాం, మీ ఆయనకు పెళ్లి చేసావా నువ్వు? లేదు మేడం, ఫ్రెండ్. మీ పేరు? నా పేరు సుజాత సార్. అంత త్యాగమ్మ కాదుగా? కాదు సార్. వెంకటేష్ గారు మీరు చెప్పండి, అసలు మీ వర్షన్ చెప్పండి, మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. అదే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ తనే చెప్పింది మేడం, ఓకే తను ఓకే బావా నువ్వు ఏం చేసినా ఓకే, నేను ఒప్పుకుంటాను, కొంచెం ఇంటికి రా అని చెప్పింది. ఓకే అది ఒక్కటే ఒప్పుకుంటాను. తనకి తెలిసి ఇవన్నీ ఎందుకు అక్కడికి వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు? వామ్మో, అంటే మీరు ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి కూడా చేసింది మీ ఆవిడ, అంతేనా? అవును మేడం. ప్రూఫ్లు ఉన్నాయా వెంకటేష్ గారు? ఉన్నాయి. అంటే ఈవిడ పెళ్లికి వచ్చింది ఉందా ఏంటి? తనే ఉంది మేడం, తనకి తెలిసి ఇవన్నీ. తనే ఏంది మేడం మీరు భలే చెప్తాం, పేరు త్యాగశీలి. అయ్యయ్యో కాదమ్మా, నువ్వు చేతులారా ఎందుకు చేసుకున్నావు అలాగా? నాలో లోపం ఉంది అన్నాడు మేడం, నేను ఏం మాట్లాడాలి? అదే చెప్పలా త్యాగశీలి అని నేను. అదే అయ్యయ్యో, మీకు అర్థం అవుతుందా? మేము రోజు ఈ కేసులు ఎలా చూసి ఉంటాం కదా, మాకు తొందరగా అర్థం అవుతుంది. మీకు కొంచెం లేట్ గా నీకు ఒక్కసారి ఆలోచించలేదా నువ్వు?
పెళ్ళెందుకు చేసావు దగ్గరుండి? మేడం నా ఫ్రెండ్ అన్నాడు, తర్వాత మొగుడు వదిలేశాడు, తనకి వద్దురేమన్నావు ఎన్ని? ప్రజాసేవ ఆ, ఉపాధి కల్పన కల్పించింది ఆమె, అదే చెప్పేది. ఇంకా నువ్వు దగ్గరుండి ఇంకొక పెళ్ళం మరి ఇప్పుడు కలిపిన మళ్ళీ తర్వాత ఇట్లా నిన్ను వచ్చినాయి ఇలాగా అమ్మా. చూసుకోకుండా ఇంకేం చేస్తాడు? ఇప్పుడు చెడినట్టుంది మేడం, ఇప్పుడు ఏమో మంచిగా ఉంది అంత చేసినట్టుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఏదో సరే problem మీరు పెళ్లి చెడిపోయినట్టు. చేశారు, మీకు అన్ని తెలుసు, ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు మీరు? గొడవ పడడానికి ఏం లేదు మేడం, తను నా పిల్లల్ని చూడనంటున్నాడు, ఆడపిల్లలు నాకు. ఏంటి వెంకటేష్ గారు ఇదంతా కన్ఫ్యూజన్? ఆవిడ మరి మీ ఇష్టానికి ఒప్పుకొని మీకు ఇంకో ఆవిడతో పెళ్లి కూడా చేసిందంట కదా, మరి ఆవిడ ఎందుకు కొడుతున్నారు? ఆవిడ చూసుకోవాలి కదా మీరు. ఎవరు నేను కొట్టానా? మరి ఆ చెయ్యికి దెబ్బ ఏంటి? చెయ్యి ఇరిగింది కదా బాబు, కట్టుకొని వచ్చింది. మేడం తనే నా మీద అటాక్ చేసింది మేడం ఫస్ట్. ఏటాకా? ఓర్ దేవుడు. కొట్టడానికి వచ్చింది, నేను జస్ట్ అలా తట్టానంతే. ఈ ఒక్క నిమిషం వెంకటేష్ గారు, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఏమైంది? 1 by 1 చెప్పండి, కొంచెం మీ స్టోరీ చెప్పండి. ఆ బండి మీద వెళ్తున్నాడు, ఆపమనండి అక్కడ. ఒక దగ్గర ఆగి మాట్లాడండి సార్ మీరు. మేడం చెప్పండి. చెయ్యి ఇరిగిందని చెప్పింది తను మీకు, నేనే చూపించింది బాసు చెయ్యి ఇరిగిందని. ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, మీరు ఫస్ట్ మీ స్టోరీ చెప్పండి, ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పండి. మేడం మాకు పెళ్ళి 12 years అయింది మేడం, 15 సంవత్సరాలు అయింది. ఓకే. మాకు 2 ఆడపిల్లలు. సో మ్యాటర్ ఏంటంటే తన నా దగ్గర డబ్బులు చూసింది ఫస్ట్. ఏంటి మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా? అవును, రియల్ ఎస్టేట్ నుంచి చేస్తాను. సో దీనికి నాకు ఇంకొక అమ్మాయి హెల్ప్ చేసింది, తను నా ఫ్రెండే. మీరు బిజినెస్ పార్ట్నర్స్ లాగా వర్క్ చేశారా? అసలు వర్క్ చేసాం. తను నా ఫ్రెండే మేడం. సో మేమిద్దరం బిజినెస్ పార్ట్నర్స్. తను నాకు చాలా హెల్ప్ చేసింది. ఓకే. సో ఆ పరిచయం కాస్త కొంచెం ప్రేమగా మారిపోయింది. ఆల్రెడీ చెప్పాను ముందే. ప్రేమ అనే విషయం చెప్పలేదు మేడం. సరే విందాం. ఎందుకు చెప్పలేదా నీకు? సరే ఫ్రెండ్ నుంచి పెళ్లి చేశారు మీరు, విందాం ఆయన ఏం చెప్తాడో విందాం. చెప్పండి వెంకటేష్ గారు. నేను తన పెళ్లి చేసుకోవాలని ఉందని అడిగాను మేడం. తనకి ఇష్టం అంట మేడం, తనకి ఇష్టం అని చెప్పింది. ఎవరు మీ ఆవిడ? లేదు, తను రమ్య. ఓహో ఆవిడ. నా పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. సో తను కొంచెం ఫస్ట్ లో ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకుంది. నేను చెప్పాను ఆల్రెడీ, తనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే తనే దగ్గర నుండి పెళ్లి చేసింది మా ఇద్దరికి. మీ ఆవిడ? అవును, ఇద్దరికి పెళ్లి చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, నువ్వు సరిగ్గా ఇంటికి రావట్లేదు, మమ్మల్ని పట్టించుకో. ఎన్నేళ్ళు అయిందండి మీకు పెళ్లి చేసి? 2 సంవత్సరాల క్రితం అయింది మేడం. ఈవిడ దగ్గర ఉండి చేసింది? అవును. మీ అమ్మ నాన్న వాళ్ళకి తెలుసా, మీ పేరెంట్స్ తెలుసా ఈ విషయాలన్నీ? అన్ని తెలుసు మేడం. ఆయన ఊరుకున్నారా? అవును. ఏంటండి కంప్లీట్ రివర్స్ లో ఉంది స్టోరీ. ఆవిడ చెప్పింది ఒకలా ఉంది, ఏం చెప్పింది అసలు ఎవరు నిజాలు చెప్తున్నారు అర్థం కావట్లా. పేరెంట్స్ కి తెలుసు, మా పేరెంట్స్ కి తెలుసు. ఎందుకు తెలుసు అంటే, వామ్మో నువ్వు ఈ విషయం చెప్పలేదా ఇందాక? ఎందుకు అంటే వీళ్ళు నన్ను కొట్టేటప్పుడు అప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు అడిగినప్పుడు మీకు సంబంధం లేదు అన్నప్పుడు ఏ పేరెంట్స్ వచ్చి మాట్లాడతారు మేడం, అందుకే వాళ్ళు ఏం మాట్లాడతారు. అంతే కదా, మీ సాగు మీరు రావండి అని అంటారు. వీళ్ళు డిసైడ్ అయిపోయి మనిషికి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాక వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు సార్? పెద్దోళ్ళు వాళ్ళకేం అవసరం. అదే కదా, మీరు కొట్టుకు సావండి అని వదిలేశారు. సరే మరి ఇప్పుడు ఆమె అంత త్యాగం చేసింది కదా, నచ్చిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు మరి మీరు ఇలాగా చేయడం ఏంటి? ఆవిడని చూసుకోవాలి కదా అట్లీస్ట్. మేడం ఎవరు చెప్పారు మేడం చూసుకోలేదని? మరి ఆవిడకి దెబ్బలు ఎట్లా తగిలాయ్యా? దెబ్బలు ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. అక్కడ మాటలు నమ్మకండి మీరు. అసలు కొట్టామంట కదా బాసు, కొట్టి చెయ్యి ఇరిగిందని చెప్తున్నా. అయ్యో బాబు, మీ వైపు చూసే మీకు కాల్ చేసాం, లేకపోతే తన వైపే మాట్లాడేవాళ్ళం కదా. ఇప్పుడు మీకు కాల్ తీసుకున్నాం కదా, చెప్పండి ఏం జరిగింది? కొట్టాల్సిన సిచ్యువేషన్ ఏముంది? ఒక రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చా మేడం, బాగా ఫుల్ టైర్డ్ ఉన్నా. నేను రాగానే మందు అక్కడే ఉంది మేడం. ఇంట్లో ఏంటిది కొత్తగా ఎప్పుడు లేదు అనుకున్నాను. రాబాబా అని పిలిచింది, కుర్చీ వేసింది, కూర్చోమంది, టీవీ ఆన్ చేసింది. ఏంటి ఎప్పుడు లేని కొత్తగా అనుకున్నాను. అంతా మందు పోసింది, చికెన్ ఫ్రై చేసింది, ఓకే నాకు ఇష్టమైన చేపల కూర చేసింది, చేసింది దగ్గర పెట్టింది. ఏది గొడవల మధ్యలోనా? చెప్పి మన రీసెంట్ గా మేడం గొడవలు పడుతూ మంచిగా ఉన్నారు ఒక రోజు. చెప్పండి. ఒక రోజు గొడవ పడుతుంది, కానీ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా మొత్తం మారిపోయింది. మంచిగా ఏంటిది తేడాగా ఉంది అనుకున్నాను. మందు తీసుకొచ్చింది, పోసింది, తాగమని చెప్పింది, తాగాను. నేను కొంచెం టెంప్ట్ అయ్యాను, తాగాను. తర్వాత ఇంకా అలసిపోయావు కదా, అన్నం తిని పడుకోమనింది. అలాగా తినేసి వెళ్ళి పడుకున్నాను. చూస్తే చిన్నగా నిద్రలోకి వెళ్ళాను, చూస్తే ఒక పిల్లో తీసుకొని వచ్చింది. నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని, అర్థం కావట్లేదు. మందులో ఉన్నాను కదా, ఏం అర్థం కావట్లేదు అసలు. ఏంటి అలా నొక్కినట్టు ఏదో అనిపించింది. ఏంటిది కళ ఏంటి అర్థం కావట్లేదు. మందులో ఉన్నాను, ఏమని అర్థం కావట్లేదు. పిల్లో పట్టుకొని మొత్తం వచ్చేస్తుంది.
మీ మీద? కొంచెం మా మీద మేడం. అమ్మ బాబోయ్, అబద్ధం అనుకుంటున్నారా? నిజమా? నిజం. ఆ? అన్నింటికి అబద్ధమే లేదు. నువ్వు అంత మెల్లగా మాట్లాడకు సుజాత, నిజం చెప్పు. నిజంగానే మేడం, అదంతా అబద్ధం, కట్టు కదా. కట్టు. ఏది అబద్ధం? ఆ? నిజం అన్నాడు, నువ్వు అబద్ధం అంటున్నావు మేడం. లేదండి ఇదంతా. ఏం జరిగింది నిజమా చెప్పు సుజాత, అది మర్డర్ అటెంప్ట్ అది. ఆ. మేడం మేడం నేను చెప్తాను చెప్పనండి. నేను చెప్తాను వినండి. ఆ? పిల్ల పట్టేసుకొని నొక్కేసింది మేడం గట్టిగా. అయ్యో బాబోయ్. చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అయ్యో ఆమె కాదు అంటుంది, మీరు ఏమైనా తాగేసి అపార్థం చేసుకున్నారా ఏంటి? తాగేసి అబద్ధం. నేను ఫుల్ గా అంత మందులో లేను మేడం. ఆ, నేను జస్ట్ కొంచెం తాగాను అంతే. కలగన్నామేమో బాబు. అర్థమవుతుంది. నేను మాత్రం మనిషిని కదా ఏంటి, అంత మందిలో ఉంటే మాత్రం కనిపెట్టలేనా ఏంటి? నిజమేదో అబద్ధమేదో ఏం జరిగింది తర్వాత, ఏం జరిగింది చెప్పు. పిల్ల తీసుకొని వచ్చి గట్టిగా ఒత్తడానికి ట్రై చేసింది. నేను జస్ట్ అలా కొంచెం బలంగా ఉంటాను కదా, నెట్టాను. గోడకు తగులుకుంది, ఆ. కింద పడింది, ఆ, కొంచెం చెయ్యి పెనికింది అంతే. నేనే తీసుకెళ్లి హాస్పిటల్ కట్టించాను. ఏంది ఒక నిమిషం లైన్ లో ఉండు వెంకటేష్, ఈ దెబ్బ అలా తగిలిందా? అవును మేడం, తను ఫోర్స్ గానే కొట్టాడు. అంటే ఏంటి సార్ ఇది, కొట్టాడు అని చెప్పింది కానీ నువ్వు చెప్పవే నువ్వు. అయ్యో బాబోయ్. చెప్పదే కాదు, చంపేస్తుంటే ఊరుకుంటారా? ఇప్పుడు కొట్టాడు తిట్టాడు. కాదు కాదు వెంకటేష్ గారు, నేను మీ వైపు మాట్లాడుతా. కాదు సుజాత, ఎవరైనా చంపేస్తుంటే ఊరుకుంటారా ఏంది? మరి ఏం చేయాలి మేడం? నా పిల్లలు కావాలి, నాకు నా పిల్లల భవిష్యత్తు కావాలి, మరి నేనేం చేయాలి? వామ్మో, ఏంది సార్ ఇది, నాకు తెలియక పెట్టాను. పిల్లలు నీకు తెలీదా ఫస్ట్ నుంచి ఇవన్నీ? కాదు, నీకు తెలిసే కదా చేస్తున్నాను. ఒక్క నిమిషం మేడం, నీకు తెలిసే కదా చేస్తున్నాను నేను. నాకు తెలిసి చేస్తున్నారు కానీ ఆస్తి అంతా వాళ్ళకి రాస్తే నేను ఎలా ఊరుకుంటాను? ఎక్కువ మాట్లాడక నా దగ్గర. పోయి ఏంది మేడం? ఏంది ట్విస్ట్? క్రిమినల్ సినిమా సీరియల్ ఎక్కువ చూసిద్ది అనుకుంటా. థ్రిల్లర్ మూవీలా ఉంది. డైరెక్ట్ గా అక్కడికి వెళ్తావా నువ్వు? వామ్మో, ఎంత ధైర్యంగా మీడియా కూడా వచ్చేసింది ఈవిడ. అంటే ఆమె పిల్లల కోసం ఏంటండి, పిల్లల కోసం మరి తండ్రిని చంపేస్తారా? మేడం పిల్లల కోసం నేను ఏదైనా చేస్తాను మేడం. ఇంత ముందు మొత్తం ఉండాలి కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? బాబోయ్, పిల్లల ఇది కోసం ఏంటి? చేసాం. ఏంటి ఇవన్నీ? ఆస్తులన్నీ అక్కడ తగలబెడితే నేనేం చేయాలి మేడం? నేను నా పిల్లలు రోడ్డు ఎక్కాలా? బాబోయ్, ఎవరు నువ్వు సంపాదించావు? నీ బాబు సంపాదించాడా? మా బాబు మీ బాబు ఇద్దరు కలిపే కదా పెట్టారు. ఎక్కువ మాట్లాడకు నువ్వు. మీ ఓన్ గా మీరు క్రియేట్ చేయలే కదా, ఇది మీరే సంపాదించుకుంది కాదు కదండి. కాదు, ఇప్పుడు ఆయన ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు, అది చెప్పు నాకు ఫస్ట్. ఒకటే మేడం, నాకు న్యాయం కావాలి. ఏం న్యాయం కావాలి? మేమైతే చంపేస్తామమ్మా. ఇప్పుడు క్రైమ్ తెలుసా నీకు? ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీరు ఇంటికి, ఎందుకు రావట్లేదు అది కూడా చెప్పండి. మేడం ఇంటికి రావట్లేదంటే, ఒకసారి నన్ను చంపడానికి ట్రై చేసిన తర్వాత నేను ఎలా వస్తాను? ఎప్పటికదే అదే ధ్యాసలో ఉన్నాను నేను. ఎప్పుడు ఏం విషయం పెట్టి చంపేస్తుందా అని అయ్యో అనుక్షణం భయపడతా. ఇంటికి ఎలా వెళ్తారు చెప్పండి? మీరు నా ప్లేస్ లో ఉంటే మీరేం చేస్తారు చెప్పండి? ఏంటి సార్ ఈ ట్విస్ట్? మీరు చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఒక ఆడపిల్ల, ఇప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్ని ఎవరైనా చంపడానికి ట్రై చేస్తున్నాడు, మీరు అతని దగ్గరికి వెళ్తారా? మళ్ళీ మీ హస్బెండ్ అలా చేస్తున్నాడు అనుకోండి, మీరు వెళ్తారా మళ్ళీ అతని దగ్గరికి? ఏంటి సుజాత? కాదు, నాకు కొంచెం షాక్ లో ఉన్నాను వెంకటేష్, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు. మీరు చెప్పింది ఒక స్టోరీ, మీ ఎమోషనల్ స్టోరీని, ఆ దెబ్బలు చూసి, అవన్నీ కట్లు చూసి మేము ఇంకా ఆయనే విలన్ అనుకున్నాం. నాకు తెలిసి ఇద్దరు దొందులాగా ఉన్నారు సార్. ఆయన ఏం తక్కువ తినలేదు. ఇప్పుడు వెంకటేష్ ఇప్పుడు అలా కదా, ఇప్పుడు కరెక్టే. కానీ ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నావు అసలు మామూలుగా? ఇప్పుడు నీకేం కావాలి, ఆమెకేం కావాలి, ముందు అది చెప్పండి. నాకేం అవసరం లేదు సార్. మీరు ఇప్పుడు మీ భార్యతో ఉండరా? మీరు ఏమనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? ఉంటానండి, ఎందుకుండను? తనేం చెప్తుందంటే, పూర్తిగా ఇంటికి వచ్చేసాయి, అతను తన దగ్గర ఉండొద్దు అని చెప్తుంది. అదేలా కుదురుతుంది? అవును మేడం, నా ఆడపిల్లలు ఎదిగారు. నీ తండ్రి ఎక్కడ తిరుగుతున్నాడు అని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? ఈవిడకి ముందు తెలీదా సార్? ఎంత అమాయకంగా క్వశ్చన్ చేస్తుంది. ముందు తెలీదా? వామ్మో, అంటే ముందు తెలియకే కదా ఈ బాధ. అది మీరు అర్థం చేసుకోండి. కాదు సార్, ఒక అమ్మాయి దగ్గరుండి ఇంకో పెళ్లి చేసింది, ఇప్పుడు ఎవరి వైపు మాట్లాడాలి? ముగ్గురు ఏంటి సార్ ఈ ట్రయాంగిల్? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటది? ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటండి వెంకటేష్ గారు? ఎవరు మేడం? మీ రమ్య, మీ సెకండ్ వైఫ్. సెకండ్ వైఫ్ తన పరిస్థితి బానే ఉంది మేడం. తను వదిలేసి ఎలా రమ్మంటారు చెప్పండి? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 20 days కూడా అవ్వలేదు. ఇంటికి ఊరికి ఫోన్ చేసి ఇంటికి రా ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు కదా అని గుర్తులేదా అని ఇక్కడ అంటా ఉంటది. నాకు గుర్తు పెళ్లి చేసేటప్పుడు తెలియాలి కదమ్మా సుజాత. నీవు చెప్పేసేసాను. ఇప్పుడు ఏంట్రా అంటే తల్లి నా మీదకి రివర్స్ అవుతుంది. ఇప్పుడు అందరికి కంప్లైంట్ ఇచ్చింది, నా మీద కేసు పెట్టడానికి ట్రై చేస్తుంది, చంపాలని ట్రై చేస్తుంది. బాబోయ్, ఆయన సిచ్యువేషన్ ఒకలా ఉంది. వీళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా సార్? ఏంటి చిక్కుముళ్ళు? ముందు తనకి తెలీదా చెప్పండి?
అదే అడుగుతున్నాను నేను, అది రీజన్ అడుగుతున్నానండి. ఏమైంది? ఒక నిమిషం ఆగండి, అడుగుతున్నాం ఈవిని కూడా. ఒక్క నిమిషం ఆగు బాబు నువ్వు. సార్ నాలో లోపం ఉంది అన్నారు. ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఒకసారి వెళ్దాం హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాం అని కూడా చెప్పాను. నేను చేయించుకొని నేను మగాడిని అన్నారు. సరే నేను ఇంకేం మాట్లాడలేదు, సైలెంట్ గానే ఉన్నాను. ఒక రోజు ఇంటికి తీసుకొచ్చారు ఆ రమ్య అని అమ్మాయిని తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పారు. అప్పటికే నీకు పిల్లలు ఉన్నారుగా మీకు. అదే సార్ నేను అదే అన్నాను, ఆడపిల్లలు ఉన్నారు ఎందుకు ఇది మనకు అవసరమా అంటే, అయితే నీకు చేతనైతే మగపిల్లడు నాకు ఇవ్వు, నాకు వారసుడిని ఇవ్వు అంటే నేను ఏం మాట్లాడాలి సార్? కాదు సుజాత, వాసన దీనికి చెట్టుకు వస్తాయి సొల్యూషన్ వారసులు. చంపేయడమా? ఇప్పుడు చెప్తా ఆయన చంపేస్తే అందరూ రోడ్డున పడతారు. ఆగండి మేడం, ఇప్పుడు ఆ పాయింట్ మీకు అర్థం కావట్లా. ఆయన ఏమంటున్నాడంటే నాకు ఒక్క నిమిషం 2 వర్షాలు ఆలోచిద్దాం. ఓకే, చంపడం అనేది పక్కన పెట్టడం, అది మనం మాట్లాడదాం లీగల్ పాయింట్. కానీ ఇప్పుడు ఆమె ఏమంటదంటే అతను వారసుడు కావాలి, వారసుడుగా నేను ఇన్సిస్ట్ చేశాడు కాబట్టి నేను అటు వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఛాన్స్ లేదు, వేరే ఛాన్స్ లేదు కాబట్టి నేను ఆ విధంగా ఆలోచించానని నాకు చెప్తుంది. అదే ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే వారసుడు అంటే చెట్టు కాయాల వారసుడు రావడానికి కాదు సార్, ఎలా అయినా ఇప్పుడు వీళ్ళ స్వార్థం కోసం ఇంకొక అమ్మాయిని ఎట్లా బలి చేస్తారు? అదేనండి, ఇది క్రైమ్ గానీ చెప్తాను దానికి లీగల్ వర్షన్. ఆ ఇష్టం అంటే బాగా మాట్లాడుతున్నావు సుజాత. మరి ఏమనుకుంటున్నావు, అమ్మాయి అని ఊరుకుంటున్నాను నేను. వచ్చినప్పుడు కూడా అడిగాను. కాదు సుజాత, ఇప్పుడు నీకు అబ్బాయి కావాలి అంటే అయితే నువ్వు కనాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని ఆమె ఏంది కనేసి మీ చేతిలో పెట్టి వెళ్ళిపోద్దా ఏంది? సార్ అది నా పిల్లలకు భవిష్యత్తు కోసమే ఆలోచించి నేను చేశాను. నాకు మాత్రం అవసరం లేదా తనంటే? తను నాకు ఒకటే మేడం, నాకు పిల్లలు కావాలి, తను కావాలి. అలాంటిది తను నన్ను పట్టించుకోకుండా తను వేరే దగ్గర ఉంటే నేను ఏం ఓకే నేనే పెళ్లి చేశాను, నేను కాదనట్లేదు. కాకపోతే మినిమం ఆస్తి అంతా అక్కడ రాస్తే నా పిల్లల భవిష్యత్తు ఏంటి? కాదు సుజాత, ఇప్పుడు ఆమెకి అబ్బాయిలు పుడతారని ఏమన్నా రాసుందా? మీకేమన్నా గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఆడపిల్లలు పుట్టి ఆ అమ్మాయితో కూడా ఉంటాను అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఆ వదిలేసి వచ్చేయమంటే అసలు నాకు ఎవరి వైపు మాట్లాడు మేడం? నేను ఏం మాట్లాడలేను కదా. బొమ్మల పెళ్ళి ఇదేమన్నా? అటువైపు కూడా అమ్మాయే కదా. నాకు ఆస్తి కావాలి, నా పిల్లల భవిష్యత్తు కావాలి, తను కావాలనే కదా మేడం ఇది నేను చేస్తాను. ఆస్తి కూడా కావాలి. వెంకటేష్ గారు, ఈవిడ అసలు ఏం అడుగుతోంది మీ నుంచి నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. మేడం అదేం లేదు మేడం, నా ఆస్తి మొత్తం కావాలి, తనతో ఉండకూడదు. ఎవరు మీ మొదటి ఆవిడ, రెండో ఆవిడ? క్లారిటీ. మొదట ఆవిడ సుజాతకి మీకు ఆస్తి కావాలి. ఏం కావాలంటే ఆస్తి కావాలి, నేను కావాలి, మొత్తం కావాలి. మరి ఈవిడ పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? తనే కదా అప్పుడు ఉండి నేను ఇలా తన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు చెప్తే తనే దగ్గరుండి ఒప్పుకొని సరే బావ అని చెప్పి మా ఇద్దరికి పెళ్లి చేసింది. ఇది అందరికి తెలుసు. ఇప్పుడు రిలేషన్ లో ఉంటున్నాం, అందరికి తెలుసు. నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తున్నాను. మీరు అందరికీ తెలిసేలాగా చేసుకున్నారా అమ్మాయిని? ఇవన్నీ అవును మేడం, అందరికంటే మొత్తానికి ఎలా చెప్తా మేడం? అందరికి కాదు, దగ్గర వాళ్ళకి, లోపల ఇంటి లోపల తెలుసు. తనకి తెలుసు, తనే దగ్గర జరిపించింది. ఇప్పుడు మాత్రం తనతో ఉండకు, ఇంటికి వచ్చేసాయి, మొత్తం మనం కలిసి ఉందాం, తను వదిలేసాయి అంటుంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ క్లారిటీ ఇవ్వండి, తర్వాత ఇటు కాకుండా పోతుంది, ఇటు కాకుండా పోతుంది. అవును మేడం, నా ఆడపిల్లలు అడుగుతున్నారు ఇంట్లో, నాన్న ఎందుకు రావట్లేదు? చెప్పాల్సింది పెళ్లి చేశానమ్మా, కొత్త అమ్మని చూసి చేశానని చెప్పాల్సింది కదా, చెప్పాల్సింది కదా. మేడం ఈ బాబోయ్ అడుగుతున్నారంటే మేడం అప్పుడు తెలీదా తనకి? భలే ఉన్నారు. ఇలా ఆడపిల్లలు ఇలా అడుగుతారని తెలీదా? అమ్మా తల్లి, ఏంటో ఈ ప్రాబ్లమ్. ఇప్పుడు ఈవిడ భార్య పిల్లల్ని ఏలుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి? మీరు మొత్తం వదిలేసారా ఏంటి? ఆ అమ్మాయితో ఉండరా? క్లారిటీగా చెప్పండి మేడం. ఎందుకు వదిలేసానని చెప్పాను. మరి ఆ డబ్బులు అన్నట్టు పెడుతున్నారంటే అసలు వాళ్ళ పోషణ కూడా చూసుకోవట్లేదంట. ఆడపిల్లలకు రాలేదు మేడం. స్కూల్ ఫీజులు అన్ని కూడా మా నాన్న వాళ్ళు, వాళ్ళ తాతగారు వాళ్ళు చేశారు, కానీ ఏది కూడా ఒక్క రూపాయి పెట్టలేదు మేడం. ఒప్పుకోండి వెంకటేష్ గారు, క్లారిటీగా చెప్పండి, లేకపోతే సొల్యూషన్ రాదు దీనికి. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటో చెప్పండి, మీ ఆన్సర్ చెప్తే దాన్ని బట్టి మాట్లాడతాం మేము. తను ఏంటంటే తను రమ్యను పూర్తిగా వదిలేయమంటుంది మేడం, వదిలేసి రమ్మంటుంది. నా మీద అటాక్ చేసిన తర్వాత భయంతో ఎలా రమ్మంటారు చెప్పండి? అతనికి అక్కడికి ఎలా రమ్మంటారు? తనతో ఎలా అక్కడ మాత్రం ఉంటుంది, తర్వాత మాత్రం తన సైకోపాత్ లాగా మారిపోతుంది. ఆయన పరిస్థితి అలా ఉంది సార్. ఎప్పుడు ఏం చేస్తుంది అని భయంతో అతను ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి అది కాదమ్మా. ఇప్పుడు ఒక్క నిమిషం, ఈ నాకు ఎంటైర్ ఎపిసోడ్లో ఏం అర్థమవుతుందంటే, ఇప్పుడు అతను ఈమెకి చెప్పాడు, ఎందుకో ఏమైనా సతాయించడం మొదలు పెట్టాడు. మనకి ఆయన ఎక్కువ కాదు, ఏమి ఎక్కువ కాదు. ఒకసారి సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అతను ఏంటంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు వారసుడు కావాలి, నేను డబ్బు సంపాదించుకున్నా, నేను నాకు ఆర్థికంగా బలంగా ఉన్నాను, మరి నాకు కావాలి వారసులు లేకపోతే ఎట్లా అని అతను ఏమని అడగడం జరిగింది. ఏంటి ఏమేం చేసింది? అతను కూడా అతనే ప్రపోజ్ చేశాడు, పలానా అమ్మాయి ఉంది నాకు, మా క్లాస్మేట్ రమ్య ఉంది, నా అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అంటే ఏమేం చేసి అతను పోటు తట్టుకోలేక అతను పెళ్లి చేసింది. ఇప్పుడు ఏమైంది? ఆమె మొత్తం దోచుకుంటుంది, మొత్తం డబ్బులంతా. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి.
స్టార్ట్ అయ్యి ఏమేం చేసింది, ఈమె ఎక్కువ క్రిమినల్ సినిమా చూస్తుంటది, క్రైమ్ స్టోరీస్ ఏమో చూస్తుంటది. చూస్తావా నువ్వేమన్నా? ఏదో అదేలే క్రైమ్ స్టోరీస్ అవి చూస్తేనే ఆమె ఏం చేయాలి అర్థం కాక అతని మీద అటెంప్ట్ చేసింది. ఇప్పుడు అది జరిగింది. వామ్మో. కాకపోతే లీగల్గా ఆ పెళ్లి చెల్లదు. మీరు అది పాయింట్ అర్థం చేసుకోండి. అదే కదా సార్. ఇప్పుడు ఏమో చేసినా, ఆ రమ్య అనేది చేసినా కూడా ఇతనికి ఏదైతే ఒక భార్య బతికుండగా రెండో వివాహం నేరం. అదే కదా చట్టపరంగా నేరం. అతనికి 7 years జైలు శిక్ష పడుతుంది. అవుతుందా? చెప్తానండి, 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి అతనికి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈవిడ దగ్గర ఉండి చేసింది కదా. అది వినండి అదే ఇప్పుడు ఈమె దగ్గర ఉండి చేసిన అతను చేసుకోకూడదు కదా. ఓకే. ఒకటి అతను ఇప్పుడు రమ్యకి ఎలాంటి రైట్స్ ఉండవు. ఈమె ఫస్ట్ భార్య కాబట్టి వీళ్ళ పిల్లలకి ఈమెకి మాత్రం రైట్స్ ఉంటాయి. ఈమె దగ్గరుండి చేసినా కూడా అది చెల్లదు. ఇప్పుడు చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, ఏమనంటే నా భార్య ఇప్పుడు మాకు కూడా వస్తుండే ఫోన్స్. ఎవరన్నారండి అట్లా? మీతో ఎవరన్నారు? వీళ్ళు అనుకుంటాం కదా. అదే నా దగ్గర కూడా చాలా మంది అడుగుతారు, ఫోన్లు చేస్తుంటారు, వస్తుంటారు ఆఫీస్కి. సార్ మన నా ఫస్ట్ భార్య రాసేస్తారు సార్, అవసరం అయితే ఒక బాండ్ పేపర్ మీద ఒప్పుకుంటారు సార్, ఫస్ట్ భార్య ఒప్పుకుంటే రెండో పెళ్లికి వెళ్ళొచ్చు కదా అని. అది నేరం. ఫస్ట్ భార్య ఒప్పుకున్నా, దగ్గరుండి పెళ్లి చేసినా చేయకపోయినా అది రెండో పెళ్లి చేసుకుంటాం నేరం. ఇప్పుడు వీళ్ళు రివర్స్ అయితే లోపలికి పోవాల్సిందే. ఎవరు? భార్య చేసినా కూడా రివర్స్ అయితే అంతే కదా మరి, అది నేరం. వింటున్నావా వెంకటేష్ గారు? కాబట్టి నువ్వు వెంకటేష్ బాబు, నువ్వు అయిందేదో అయిపోయింది సరే, అది తీసే మీ మధ్య కుటుంబ వ్యవహారం కూడా కూర్చోండి, ఆమె బాధను నువ్వు అర్థం చేసుకోండి. సరే ఆమెకు లోపల క్రిమినల్ మెంటాలిటీ ఉండుండొచ్చు. అంటే నాకు ఏంటి నా కూతురు అంటే నేను అదే ఆలోచించండి. చెప్పలేకపోతున్నాను సార్, మళ్ళీ రేపు అన్న అలా ఉండదు. ఒక్క నిమిషం, ఆమె మానసిక కూతురు భవిష్యత్తు కోసం చూస్తే మాత్రం చంపడానికి చూస్తారా? ఒక్క నిమిషం ఆగు వెంకటేష్. ఇప్పుడు నేను కాదంటలేదు, ఆమె చంపడానికంటే ఆమె యొక్క అప్పుడు నాన్న ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఆవిడ? ఒక్క నిమిషం ఆగబ్బా, అదే ఆయన బాధలు ఉంది, అది రెండు వైపులు మాట్లాడుతున్నా. కన్క్లూజన్ ఏంటంటే, ఒక్క నిమిషం వెంకటేష్, ఒక్క నిమిషం. ఇక్కడ ఆలోచన ఏంటంటే ఆమె యొక్క బాధ, ఉక్రోషం. ఇప్పుడు ఆమె ఏంటంటే తప్పు చేశానని ఆమె బాధపడుతుంది కదా. కాదు సార్, ఒక్కటి ఆమెను అడుగుదాం, నువ్వు కోపంతో నొక్కావా నిజంగా? అది చెప్పండి, అది చెప్పండి. మళ్ళీ నేరం అవుద్ది మీకు, అటెంప్ట్ మాట ఆలోచన ఎలా వచ్చింది? ఉక్రోషంతో పిల్లల్ని పెట్టుకొని నీకు ఇద్దరు ఉన్నారు కదా. అరే నువ్వు జైలుకి వెళ్తావమ్మా, వెళ్తే అది ఉక్రోషం లేండి. ఆలోచించండి మేడం, ఇంత జరుగుతుందని నేను అనుకోను కదా. ఇప్పుడు ఒక్కసారి అటెంప్ట్ చేశాను, ప్రతిసారి అటెంప్ట్ చేయాలని రూల్ లేదు కదా మేడం. కాదు సుజాత, నేను ఒక మాట చెప్తాను. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వెంకటేష్ గారు ఒక నిమిషం గొడవ పడకండి. ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. నువ్వు పిల్లల కోసం నువ్వైనా వాళ్ళని పోషించుకోవచ్చు, ఆయన దగ్గర రాకపోయినా ఆయన్నే చంపేసి నువ్వు జైలుకి వెళ్ళిపోతే ఆ పిల్లలు ఇప్పుడు ఈమె ఉద్దేశం చంపాలని కాదు మేడం, ఆమె యొక్క ఉక్రోషం మీకు అది పాయింట్ అర్థం కావట్లా. మీరు ఇంకో వర్షం ఆలోచించట్లా. ఆమె ఏంటి చేసిన తప్పే. ఇప్పుడు మీకు ఫోన్లో చెప్పిన వేరు, ఫోన్లో మీకు ఆమె ఏం చెప్పిందో నాకు తెలియదు. నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఒక్క నిమిషం వెంకటేష్, ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకుంటే సార్ నాకు వారసుడు వస్తాడు, నా భర్త మంచుకుంటాడని ఆలోచించింది మాట వాస్తవమే. తర్వాత ఏమైంది చేయకపోయినా పర్లేదు, వాస్తవం ఇది. సో ఈమెకి ఏంటంటే మళ్ళీ ఈమె కిందకే నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఈమె కిందకే నీళ్ళు వచ్చేసరికి ఏం చేయాలి అర్థం కాక ఒక ఉక్రోషం, ఒక కోపం, ఆవేశం తట్టుకోలేక ఆమె సైకాలజికల్గా ఇదైతే బాగుండు అనేది అట్లా చేసింది తప్ప, ఇప్పుడు ఆమె కూడా ఆలోచన ఉంటుంది కదా. కాకపోతే ఏమో కొద్దిగా సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి ఫస్ట్ ఈమెకి. కౌన్సిలింగ్ కంపల్సరీ సైకలాజికల్ గా నీకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. కాకపోతే అతను గేమ్ ఆడాడు ఈమె సైకాలజీ పట్టుకొని. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్, ఆమె తక్కువది కాదు, ఈయన తక్కువది కాదు. ఇప్పుడు ఆమె క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఉందో ఈయనకు కూడా అలా ఉంది. అనవసరంగా ఇద్దరు సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి. ఫస్ట్ సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి. అనవసరంగా ఇప్పుడు రమ్యని జాలిపడాలి. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాదు. రమ్యకి జాలిపడేది ఏం లేదు, రమ్యకి ఏం లేదు, రైట్స్ ఏం లేవు కానీ ఒక ఆడపిల్లని ఎట్లా యూజ్ చేసుకుంటారు సార్? అవునండి, ఇప్పుడు ఆడపిల్ల ఒక్క నిమిషం మీకు మీ చట్ట ప్రకారం మాట్లాడుకుందాం. ఆడపిల్లకి అంటే ఆ రమ్య అన్న తెలుసు కదా ఈయనకు ఆల్రెడీ పెళ్ళైందని. అంటే ఇప్పుడు ఆమె డబ్బు కోసమని ఏమంటుంది కదా, మీకు లాజిక్ అర్థం కావట్లేదు. ఆమె వచ్చిన డబ్బు కోసం అని ఏమంటుంది, డబ్బు కోసం వచ్చి ఉండొచ్చు కదా, ఆమె కూడా నాలెడ్జ్ ఉంటుంది కదా, ఈమె పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు. సొల్యూషన్ చెప్తారు, దానికి అంగీకారమా లేదా చెప్పండి సార్, మీరు చెప్పండి. అంగీకారం ఏం లేదండి, చట్ట ప్రకారం అయితే ఆ పెళ్లి చెల్లదు. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేష్ అయింది ఏదో అయిపోయింది, ఈమె కానీ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఏదైనా ఇప్పిద్దాము, నువ్వు కూడా సైకలాజికల్గా చూసుకోండి, ఆ రమ్య అన్నయ్యని రానివ్వద్దు, ఎందుకంటే మీ పెళ్లి చెల్లదు, మీరు చట్టానికి వ్యతిరేకంగా చేయొద్దు ఒకటి. రెండోది మీ సంసారం మీరు నిలబెట్టుకోండి. సరే ఇప్పుడు ఆమె ఏదో మిమ్మల్ని చేసింది కాబట్టి పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడటమా లేదా కౌన్సిలింగ్ ఇప్పించడమా ఏంటి? ఆమె చెప్తుంది కదా నాకు సైకలాజికల్ నా మనసు బాగా చేశానని. ఏమండి ఆగు బాబు, చంపడానికి ట్రై చేస్తుంది అంటే నీకు అర్థం కావట్లేదా? ఒక్క నిమిషం ఒక పాయింట్ విను. ఇప్పుడు చంపడానికి ట్రై చేయటం కాదు,
ఆమె బాధ, ఆమె కడుపులో ఆవేశం తట్టుకోలేక చేసేదని చెప్తుంది కదా ఆమె. కొడతారండి, లేకపోతే తిడతారండి. అవును, మరి కేసు పెడదాం, అటెంప్ట్ మర్డర్ పెడదాం ఆమె మీద. అటెంప్ట్ మర్డర్ ఆమెను లోపల పంపిద్దాం. మరి మీకు ఓకేనా దానికి? ఇక్కడ ఇన్నేళ్లలో లేని డిస్టర్బెన్స్, ఇన్నేళ్లలో నేను చంపలేనిది ఆ ఒక్క రోజు నేను ఎందుకు చేశాననేది కూడా మీకు అర్థమవుతుందా? అంటే నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు తల్లి, నీకు విషయం అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను కావాలని చేయలేదు. కావాలని చేయటం ఏంటమ్మా? నువ్వు కదా నువ్వు బలేదానిలాగా ఉన్నావు. అసలు నీకు ట్రీట్మెంట్ అవసరం. అవును, ఒక్క నిమిషం మీరు వైజాగేనా? అక్కడ పిచ్చి హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిద్దాంలేండి, మంచి ఫేమస్. ఏమండి అక్కడ కౌన్సిలింగ్ ఇప్పిద్దాము అంటున్నారు లాయర్ గారు, మీకు ఓకేనా? ముందు తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్ పడేయండి. పిచ్చి హాస్పిటల్ నిన్ను కూడా పడేయాలి, ఇద్దరు పడేయాలి. ఇదిగో ఒక పని చేద్దాం సరే, ఇది తేలట్లేదు. ఆవిడకి కౌన్సిలింగ్ ఎలాగో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి. కాదు ఈ మీ మీద కూడా ఇప్పుడు ఆమెకున్న రైట్స్ తో మీ మీద కేసు పెట్టింది అనుకోండి, మరి లోపలికి వెళ్తారు కదా. అది కూడా ఆలోచించండి. చూసింది కదా, తను ఒప్పుకుంటేనే కదా నేను చేసింది. ఇప్పుడు చెప్పింది అదేనయ్యా బాబు, విను నేను చెప్పేది పెళ్లి చెల్లదు. ఒక్క నిమిషం నేను చెప్పేది ఏంటా? అపోహ ఉంటది. లాయర్ గారు చెప్పింది ఏంటి, ఆవిడ అంగీకారం ఉన్నా కూడా ఆవిడ ఇప్పుడు మళ్ళీ కేసు పెడితే మీ మ్యారేజ్ చెల్లదు, మీ మీద కేసులు అవుతాయని చెప్తున్నారు. బైగామ అవుతుంది. నువ్వు భార్య బతుకుని నువ్వు వివాహం చేసుకోకూడదు. ఆమె అంగీకారం ఇచ్చిన, ఆమె దగ్గర నుండి పెళ్లి చేసిన చాలా మందికి మగవాళ్ళు అదే అపోహ ఉంది. వెంకటేష్, మగవాళ్ళు అదొక అపోహ ఉంది. ఫస్ట్ భార్య సంతకం పెట్టి సెకండ్ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కానీ, ఇంకోటి ఇతను వేరే మతం తీసుకొని పెళ్లి చేసుకున్నా కూడా నేరమే. అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఆవిడకి నేను ఒకటి సరే ఆయన క్లియర్ గా చెప్దాం, ఆయన కొంచెం ఆవేశంగా ఉన్నారు. ఇప్పుడు ముందు ఆవేశం తగ్గించుకోమనండి, సబ్జెక్ట్ అర్థం అవుతుంది. వెంకటేష్ గారు క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు మీ ఆవిడ అప్పుడు చేసినా ఇప్పుడు రివర్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఈమె కేసులు పెట్టే ఛాన్స్ ఉంది. మరి ఆ చెల్లని పెళ్లి కోసం మీరు లోపలికి వెళ్తారా, ఈవిడిని మార్చుకొని ఇప్పుడు మీరు కూడా మార్చుకొని మీరు మంచిగా ఉంటారా, అది క్లారిటీ. దానికి ఆన్సర్ చెప్పండి. ఇద్దరు ఆడపిల్ల ఉన్నారు, గుర్తుపెట్టుకో బాబు. మీరు అటు తిరిగి ఇట్టే మళ్ళీ ఇటే వస్తున్నారు మేడం. నేను కాదయ్యా బాబు, నీకున్న ఆప్షన్ చెప్తున్నాను. నేను ఎలా చెప్తాను, పోయి దిగమని చెప్పను కదా, నీకు చెప్తున్నాను ఆప్షన్. కాకపోతే అంత మూర్ఖంగా ఉంటామేమా నువ్వు? కాకపోతే ఇప్పుడు అమ్మాయితో నీకు ప్రాబ్లం ఉంది అంటే నిజంగానే ఇప్పుడు నువ్వు అపోహైనా అది నిజమైనా సార్ సమక్షంలో ఆడపిల్లని తీసుకొచ్చి నువ్వు గేమ్ ఆడతావు, నువ్వు మహాముదురు, నువ్వు అమాయకుల్లా మాట్లాడుతున్నావు. ఏదో ఒక చిన్న సంఘటన పట్టుకొని ఆమె దిండేసి నొక్కింది అది పట్టుకున్నావు కానీ దానికి ముందు నువ్వు చేయలేదా? తెలివితేటలకి ఒక్కడికున్నాయింది. ఈ అమ్మాయి ఇద్దరు ఆడపిల్ల అని చెప్పి నసపెట్టింది నువ్వు, అమ్మాయిని తిట్టింది నువ్వు, నాకు వారసుడు కావాలని చెప్పింది నువ్వు. కాదు వెంకటేష్ గారు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమి చెయ్యను మళ్ళీ ఏదైనా తన బాధ్యత అని ఎంఓయూ రాపిస్తే మీకు ఓకేనా? నేను గ్యారంటీ ఇస్తారు గ్యారంటీ. సుజాత ఇస్తుందయ్యా, ఏమో చెప్పమ్మా, ఇంతసేపు బాగా చెప్పావు మేడం. ఇప్పుడు నేను అడిగేది నువ్వు గ్యారంటీ అని అడుగుతున్నాడు. నువ్వు మీ అమ్మ నాన్న అందరూ సంతకాలు పెడతారు, మీ ఫ్యామిలీ మొత్తం గ్యారంటీగా ఉంటారా? ఆయన మంచిగా ఉంటే ఓకేనా? మళ్ళీ అలాంటి చిన్న అయినా కూడా మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో అమ్మాయి ఇటునో నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకో. మాకు ఏదో పెద్ద మీ ఆయన త్యాగం గేగం గడిద గుడ్డు పెట్టుకోవద్దు, అర్థమవుతుందా? ఈరోజు త్యాగాలు పనికిరావు. నీ పిల్లల్ని చూసుకో, ఏదైనా కానీ లేక అప్పుడు సరైన ఐడియా లేకపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ మేడం ఆయన ఎన్ని మాటలు చెప్పుంటాడు, ఆమె ఎన్ని మాటలు చెప్పుండదు, ఎట్లా తెలుసు? మనం చూడలేదు కదా. ఇప్పుడు రెండు చెల్లు కలిస్తేనే కదమ్మా చప్పట్లు. ఒకటి మన లీగల్ టాక్ షో ద్వారా ఏంటంటే సంసారం నిలబెడతాం కోసం ఏదైనా చేస్తాం మనం. నేను ఎందుకు గ్యారంటీ ఉంటా అంటున్నాను, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ, ప్లస్ ఈ ముగ్గురు ఆడపిల్ల, ఆయన ఒక్కడు, నలుగురు కుటుంబం మంచిగా ఉండాలి. ఎవరో ఎంతమంది వస్తుంటారు లైఫ్లో, ఎన్నో గాలివాటాలు ఎన్నో వస్తుంటాయి, ఎంత మాత్రం మనం బెండ్ అయిపోతాం మేడం. వింటున్నారా వెంకటేష్ గారు? నువ్వు తెలివిగలవాడు, నువ్వు ఏం లేదండి, డబుల్ గేమ్ అంతే ఇక్కడ. డబుల్ గేమ్ అంతే. ఎవరేం తక్కువ కాదు. వచ్చి ఏమైనా ప్రెజర్ చేసింది, ఏమైనా మాయాన్ని సుఖం కాలని ఏమా చేసింది, ఆయన ఏంటంటే అబ్బా దొరికింది సందని ఆయన. అది మాయకత్తమా తెలియగలమా లేకపోతే ఏందో అనేది ఏమో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే కదా, అతి తెలివి అనుకుంటా. అట్లా చేస్తారండి ఎక్కడన్నా? అట్లా చేయొద్దు తల్లి. గతంగా ఏమో పెడుతుంది కదా మేడం. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ 49 ఇప్పుడు బైగామి వస్తుంది కదా, ఇప్పుడు బైగామి కింద అవుతుంది. అదే 494 ఉంది ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ మారింది. ఏం లేదు మేడం, ఒకటే వీళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్. ముందు ఆ అమ్మాయి ఎవరో ఉంది కదా రమ్య, ఆమె కూడా పెట్టే అవకాశం ఉంది ఇతని పైన. ఎందుకంటే పెళ్లి చేసుకుని మోసం చేస్తారని చెప్పి మళ్ళీ అతను పెట్టే అవకాశం వెంకటేష్. సో ఇతనే బలవుతాడు ఎటు తిరిగి. నేను ఓపెన్ చెప్తున్నాను. ఇప్పుడు లాయర్ గారు చెప్పింది నీకు అర్థమైందో లేదో నేను 2-3 పాయింట్లు చెప్పేస్తాను క్లియర్ గా, నువ్వు కోపం తగ్గించుకో. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. నేను చెప్పేది ఇది అందరికి తెలియాలి, ప్రతి మగవాడికి తెలియాలి. ఏ కన్క్లూజన్ వచ్చినా ఇప్పుడు పూర్వం ఒక సామెత ఉంది, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు లాకి మీద అని. ఇప్పుడు అట్లా లేదు, ఏదైనా మగవాడే బలవుతున్నాడు. మీరు అవునన్నా కాదని ఇది వాస్తవం. ఇప్పుడు చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు నేను 2 పాయింట్లు చెప్తే ఇతనికి, అంటే ఇది అందరికీ తెలియాలి. ఇప్పుడు ఈమె
పెళ్లి చేపించింది, కానీ అతనికే బొక్క. ఇప్పుడు అతను ఆమెను పెళ్లి చేసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇట్లా మోసం చేసిన ఆమె కేసు పెడితే అతనికే బొక్క. వెంకటేష్ ఇన్ని రకాల ఇప్పుడు నువ్వు పరిస్థితులు ఎలా ఉంటాయి. అంటే చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నా. నీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతోంది Yes. క్లియర్ గా. నేను రెండే ముక్కలు చెప్తా విను. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఎవరు రివర్స్ అయినా నువ్వే నువ్వే నష్టపోతావు. ఇంకెక్కువ బలం ఏంటంటే నీ భార్యకే ఉంది. అది కూడా ఒక్క మారు నువ్వు ఆలోచించి ఆన్సర్ చెప్పు. బాబు వెంకట్, చెప్పండి. అర్థమైందా బాబు? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? చివరికి మనం మగవాళ్ళ పరిస్థితి బాగాలేదు భారతదేశంలో. సార్ వెంకటేష్ గారు, చెప్పండి మేడం. ఇప్పుడు సార్ చెప్పింది కూడా అదేనండి. మొత్తం చివరాఖరికి వచ్చి ఆ, మీ వైఫ్ జాగ్రత్తగా వైపే ఉండండి. ఉంది. మరి జాగ్రత్త. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారా అది చెప్పండి క్లారిటీగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఎంఓయూ లాంటిది హామీ అంటే రాద్దాం ఆమె వాళ్ళ పేరెంట్స్ కూడా రాస్తారంట. అసలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టి రాపిద్దాం. పిల్లలకి మీరు గ్యారంటీ ఇస్తారా తను నా మీదకి మళ్ళీ ఎప్పుడు రాకూడదు? తర్వాత రాపిద్దాం బాబు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం, కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. చెప్పండి చెప్పండి. తను చెప్పిన దానికి మీరు సార్ చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను, కానీ ఎప్పుడు మళ్ళీ నా మీదకి రాకూడదు. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ రమ్య పరిస్థితి ఏంటి? వదిలేసుకుంటావా? వదిలేసుకోవాలి. వదిలేసుకుంటాను మేడం. మరి ఆమెతో ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఇప్పుడు ముగ్గురు కూర్చోండి, మీరు మాట్లాడుకోండి. వెంకటేష్ గారు ఒక మంచి పని చేయండి. మీరు ముగ్గురు కూర్చొని ఆ అమ్మాయి రమ్యను కూడా పిలిపించి కూర్చొని మాట్లాడండి. సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది, మరీ హద్దు దాటి ఇప్పుడు ఆవేశంలోనే చేయరాని పనులు చేసి అనవసరంగా ఇప్పుడు నేరాలు చేసే వాళ్ళు కూడా ఆలోచన లేక ఉక్రోషంతో చేస్తారు. ఎందుకంటే ప్లాన్డ్ గా ఎవరు చెయ్యరండి. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి లైఫ్ పాడు చేశారన్న బాధ ఈమెకెలా కలిగిందో రేపు ఆవిడకి కూడా ఏదన్నా జరగచ్చు. ఉద్దేశం కాలేండి, ఆవేశం తట్టుకోలేక ఇప్పుడు ఈవిడకి కలిగిన ఆలోచన ఆవిడకి కలగొచ్చు, మళ్ళీ ఎవరికైనా కలగొచ్చు. ఎందుకు వచ్చిందండి? ఉన్న చోట మంచిగా ఉండండి. మీరు ఆర్థికంగా బాగున్నారు, ఇద్దరు పిల్లలు అంటున్నారు. ఇప్పుడు ఇదే గుణపాఠం లాగా తీసుకొని మీరు అమ్మాయికి ఏమైనా కౌన్సిలింగ్ కావాలంటే ఇప్పిద్దాం. మీ ముగ్గురు కూడా కౌన్సిలింగ్కి వెళ్ళండి సార్. మీరు దయచేసి ఒకసారి కూర్చొని మాట్లాడండి, ఆ అమ్మాయికి ఏం కావాలో మాట్లాడండి. ఇలా అయితే మీరు ఈవిడ ఉండగా అయితే ఆవిడతో కంటిన్యూ అవ్వడం మీకే లీగల్ గా మీకే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సార్ చెప్పిన సెక్షన్స్ అన్ని వస్తాయి. పని చేస్తాను మేడం, మేము మీ దగ్గరికి వస్తాం. ఆఫ్ ది రికార్డ్ అయినా రండి, పర్వాలేదు. అమ్మాయిని రమ్యని తీసుకొని రండి. ఈ అమ్మాయి సుజాత వాళ్ళ పేరెంట్స్ తీసుకొని రండి. మీరు ఇతని పేరెంట్స్ కూడా తీసుకురండి. అందరు రండి. అమ్మాయి కూడా వస్తుంది. ఓకే, ఏం చేయాలో చెప్పండి. మనం అంతా కూర్చొని ఇదిగో సార్ ఉన్నారు, మనకి ఉంటారు, ఆయన సమక్షంలో మాట్లాడదాం. ఆయన గ్యారంటీ ఇస్తున్నారంటే మేమందరం కలిసి మీ దగ్గరికి వస్తాం. మీరు చెప్పండి ఏం చేయాలో. ఓకే తప్పకుండా. ఇప్పుడు మీతో ఉండడానికి ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆ రిలేషన్ కూడా వదిలేసుకుంటానని చెప్పాడు. ఇంత కష్టపడి ఇప్పుడు సార్ మాట్లాడి మేమంతా సెట్ చేసాము, మళ్ళీ నువ్వు దండం తల్లో నువ్వు అలాంటి ఏం చెయ్యకు. ఆయన ఎవరు గ్యారంటీ అంటున్నారు? లేనిపోని తలనొప్పులు అవన్నీ. పిల్లలు అన్యాయం అవుతారు. మేము ఇంత రిస్క్ తీసుకుని మాట్లాడేది మీ పిల్లల కోసమే. నీ ముఖం చూసి ఆయన ముఖం కాదు. మీ ఇద్దరు వాళ్ళే ఉన్నారు. అనవసరంగా పిల్లల్ని ఆడపిల్లల విషయమే ఓపెన్ చెప్తున్నా మీకు. ఓకేనా? ఓకే కదా, క్లారిటీగా ఉండు. మళ్ళీ మీ పేరెంట్స్ ని ఆయన పేరెంట్స్ తీసుకొని రండి. సార్ సమక్షంలో ఒక ఎంఓయూ రాయిద్దాం. ఓకేనా? దీనికి ఇదే సార్ కంక్లూజన్. వెంకటేష్ గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆమె ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఎలా లాగేసిందో చూసారు కదా. కక్కుర్తి పడకండి సార్, అర్థమైందా? మీలాంటి వాళ్ళు చాలా మందికి గుణపాఠం ఇష్టం. భార్య చెప్పింది కదా అని కక్కుర్తి పడితే ఇంకా మళ్ళీ తర్వాత ఇప్పుడు సార్ అన్నట్టు మీకే రివర్స్ అవుతుంది, బూమరాంగ్ అవుతాయి ఇవన్నీ. చట్టాలు అలా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎలా తిరిగిద్దో తెలియదు. అమ్మ బాబోయ్, దండంతల్లో నీలో ఒక కమలాసన ఉన్నాడు నాకు తెలిసి. ఎంత కౌన్సిలింగ్ తీసుకోవాలి సుజాత, సీరియస్ గా. ఓకే, ఆయన అన్నట్టుగా నేను అలా మాట్లాడను కానీ ఖచ్చితంగా నువ్వు కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా సివియర్ యాక్షన్ ఇది. అసలు కొన్ని తెలిసి తెలియని వ్యవహారం ఇవన్నీ అర్థమవుతుంది. తెలివి తక్కువతనం అంతే. అదే కదా, నీ దాంట్లో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్దని చివరికి అది నీకే ఎసరైంది. చూసుకో సుజాత, నేను సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ షోలో మేము రిస్క్ తీసుకున్నట్టే ఒక రకంగా. నువ్వు చేసింది నిజమా లేదా పక్కకు పెడితే ఖచ్చితంగా నువ్వు చేసింది అయితే తప్పే. నేను చెప్తున్నాను. లేదు, ఇంక ఇటుపైన ఇలాంటివి జరగవు. నేనైతే మాత్రం మా ఆయన్ని ఏమి అనను. నేను మాత్రం జాగ్రత్తగానే ఉంటాను మేడం. అంటే అటెంప్ట్లు మాత్రమే కాకుండా తిట్టడాలు కొట్టడాలు కూడా నాతో హ్యాపీగా ఉంటే నాకు సరే. కొంచెం నువ్వు కూడా సర్దుకో. ఆ థాట్స్ ఏమన్నా ఉంటే నీకు, ఆ పురిగొల్పిన థాట్స్ ఏమన్నా ఉంటే తీసేసేయి. ఓకేనా? ఆ కక్ష అందులోంచి బయటికి ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోండి సుజాత. నువ్వు పిల్లల కోసం ఆలోచించి మాట్లాడడం కాదు, వాళ్ళ మొహం చూసి మారు. నువ్వు కూడా మారు. ఆ థాట్స్ తప్పు. నువ్వు ఫస్ట్ అమ్మాయిని ఎరేయడం తప్పు,
నువ్వు అది చూసి ఊరుకోవడం తప్పు, మళ్ళీ ఇప్పుడు ఆయన మీద ఇది చేయడం కూడా తప్పే. నేను ఆ ఇద్దరు వైపు మాట్లాడుతున్నాను. ఓకేనా? మళ్ళీ ఇలాంటివి చేయకండి. మీ పేరెంట్స్ తో పాటు వచ్చినప్పుడు సార్ నేను నెక్స్ట్ మీటింగ్ లో క్లియర్ చేస్తాను. ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం స్పెండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.